ఇంకా కొన్నేళ్లలో అంధత్వాన్ని ఎలాంటి సర్జరీ లేకుండా నయం చేయగలమని సైంటిస్టులు చెప్తున్నారు. అది ఎలాగంటే గోల్డ్ నానో పార్టికల్స్తో చూపు తిరిగి ఇవ్వడం. మన కంటిలో రెటీనా అనే భాగం ఉంటుంది. అక్కడే మనం చూసే కాంతిని ఫోటో రెసెప్టార్ సెల్స్ గుర్తిస్తాయి. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ సెల్స్ దెబ్బతిని మధ్య చూపు మాయమైపోతుంది. చివరికి అంధత్వం కూడా వస్తుంది. ఇప్పటి వరకు దీనికోసం ఖరీదైన ఆపరేషన్లు, ఇంప్లాంట్లు, లేజర్ చికిత్సలు మాత్రమే ఉండేవి. కానీ తాజాగా అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక మార్గాన్ని కనుగొన్నారు. వాళ్ళు బంగారంతో చేసిన సూక్ష్మమైన కణాలు రెటినాలోకి చొప్పించి లేజర్ కాంతితో వాటిని యాక్టివేట్ చేశారు. ఆ కాంతి ప్రభావంతో దెబ్బతిన్న ఫోటో రెసెప్టార్లకు బదులుగా మిగతా రెటినా సెల్స్ స్పందించి చూపు తిరిగి రావడం మొదలైంది. ఇది ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అవసరం లేకుండా జరిగిన అద్భుతం. ఎలుకలలో ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉన్న భవిష్యత్తులో లక్షలాది మంది అంధులకు చూపు ఇచ్చే అద్భుత సాంకేతికతగా మారవచ్చు. ఇలాంటి సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.